వస్తుంది. అయితే ప్రజెంట్ మనతో మాట్లాడడానికి ఆళ్లగడ్డ యువ నాయకుడు భూమా విఖ్యాతిరెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు టీడీపీ మహానాడు ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం ఏంటి? రానున్న రోజుల్లో యూత్కి పెద్దపీట వేసేలాగా ఉంటుందా? ఎలా ఉంది? ఈరోజు మీకు తెలిసినట్టుగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది ఒక పండగ వాతావరణం. ప్రతి సంవత్సరము స్వర్గశ్రీ నారా తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇది ఒక ప్రెస్టేజ్గా తీసుకొని తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు అనేది నిర్వర్తిస్తుంది. ఈరోజు మీరు చూసుకుంటే యువకులకి నారా లోకేష్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో యువతకి పెద్ద పీఠం వేయడం జరుగుతుంది. పోయిన ఎలక్షన్స్లో మనం ఒక హామీ ఇచ్చాం, యువగలం అని చెప్పి 10 లక్షల మందికి ఈరోజు ఉద్యోగం కలిగిస్తామని మాటిస్తున్నాం. ఈరోజు దానికి పునాది వేస్తూనే ఈరోజు ఎన్నో రకాల కంపెనీలు, ఐటీ కంపెనీలు కానీ, ఈరోజు ఏఐ కంపెనీలు కానీ, రకరకాల ఇండస్ట్రీలో ఈరోజు పెట్టుబడులు పెడితే ఈరోజు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. అదేవిధంగా మరి నిరుద్యోగులకి 10,000 రూపాయలు కూడా మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా రకరకాలుగా యువతకి ఈరోజు ఏం అవసరం? జాబ్లు, లేకపోతే వాళ్ళకంటూ ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఒక అవసరమైనంత డబ్బు, అన్ని విధాలుగా కూడా యువకులకి ఈరోజు తెలుగుదేశం పార్టీ అండగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో లోకేష్ గారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,000 పైగా కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పబ్లిక్తో బాగా దగ్గర సంబంధాలు కనెక్ట్ అయ్యారు. ఈ మహానాడు కార్యక్రమంలో లోకేష్కు నూతన ఉత్సాహం కలిగేలాగా పదవులు అప్పగించనుంది అని తెలుస్తూ ఉంది. అయితే రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? నిజంగానే లోకేష్కు కొత్త పార్టీ సంబంధిత పదవులు వచ్చే ఛాన్స్ ఉంది? చూడండి, నారా లోకేష్ గారు ఒక 10 వెంట పడాల్సిన పనుల ఈరోజు ఆయన చేసే నాయకత్వంలో ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మాలాంటి యువకులు ఎంతోమంది నడుస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు నారా లోకేష్ గారికి ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరే చెప్పారు ఇందాక, పాదయాత్ర చరిత్రలోనే ఎవరు చేయని విధంగా 3,000 కిలోమీటర్లు, అది కూడా ఒక సైకో పాలనలో పాదయాత్ర చేశాడంటే ఎన్ని కష్టాలు, ఎన్ని దుడుపులు చూసుకుంటాడో ఈరోజు మీరు అందరూ చూశారు. ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో రకాలుగా అడ్డుకోవాలని చూశారు. కానీ అన్నిటినీ ఈరోజు దాటుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి యువకులకి ఏం అవసరం ఉందో ఈరోజు చూశారు. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు, తొందరలో ఆయన దేశంలో కూడా మంచి సేవలు అందించాలని చెప్పి పర్సనల్గా మేము కోరుకుంటున్నాం. మహానాడు కేంద్రంగా ఇప్పటికే రాష్ట్రంలో గతంలో వైసీపీ పాలన సమయంలో లోకేష్ బాబు రెడ్ బుక్లో కొంతమంది పేర్లు చేర్చారు. అందులో ప్రధానంగా కొన్ని పేర్లే వినిపించాయి. మహానాడు సభల తర్వాత ఖచ్చితంగా మిగతా వారికి కూడా కొంత వారి మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. చూడండి, రెడ్ బుక్ పాలన అనేది చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు చెప్పారు. ఈరోజు రెడ్ బుక్ పాలన అంటే ఏంటి? చట్టాన్ని పక్కన పెట్టి, చట్టంని చుట్టంలా వాడి, ఈరోజు అధికారాన్ని వాళ్ళ ఇంట్లో చుట్టంలా వాడుకొని ఏదైతే దుర్వినియోగం చేస్తారో వాళ్ళకి మాత్రము శిక్ష తప్పదన్నారు. దాని తగ్గట్టుగానే ఈరోజు రెడ్ బుక్ అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద, ప్రతి ఒక్క నాయకుల మీద ఈరోజు మేమేం కక్షానికి వెళ్ళట్లేదు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి పనిచేశారో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రము శిక్ష ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా యువతకు కూడా పెద్దపీట వేసేలాగా ఖచ్చితంగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందంటూ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రావుతో శ్రీరామ్, కడప నుంచి.